ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు చూసుకుంటే కేసీఆర్ గారు చాలా రోజుల గ్యాప్ తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టారు. దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఇక మీద నుంచి అసెంబ్లీ చర్చలు చాలా వాడివేడిగా ఉండవచ్చు అనుకుంటున్నారా? అసెంబ్లీకి వచ్చాడంటే ఖచ్చితంగా ప్రజలకు న్యాయం జరుగుతుందండి. కేసీఆర్ గారు వస్తే కేసీఆర్ గారి కోసం ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే కేసీఆర్ లాంటి పోరాట పటిమ గల వ్యక్తి ఏ సమస్యనైనా సరే సాధించగలడు. ఎందుకంటే అంత అతిపెద్ద సమస్య. చాలామంది అనుకున్నారు తెలంగాణ వచ్చేది కాదు, సచ్చేది కాదు. తెలంగాణ తెచ్చాడు. అలాంటి పోరాటం ఉన్న వ్యక్తి ఈరోజు అసెంబ్లీలో పోరాటం చేసి ఇప్పుడున్నటువంటి జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయా లేదా చూసుకోవాల్సిన బాధ్యత అయిందే. మీరు చెప్పండి, సూపర్ 6 ఎలా ఉందా? అమలవుతుందా? అమలవుతుందంటే మనం చెప్పకూడదు. మన అందరూ అంటే వాళ్ళు ఎవరో చెప్తున్నారు సరిగ్గా అమలవట్లేదని చెప్తున్నారు, మేము వింటున్నాం. అలాగే కొన్ని పథకాలు అమలవట్లేదు కూడా. ఇప్పుడు కరెంటు బిల్లు 200 యూనిట్లు పేద కుటుంబానికి ఇస్తానన్నారు. అది కొంతమందికి అమలవుతుందో లేదో తెలియదు, కానీ చాలా మందికి అమలవట్లేదు నాకు తెలిసి. అలాగే మన ఏదో గ్యాస్ బండ్ 500 అది కూడా అమలవట్లేదు. మన ఇది ఇంకా అమలు చేశారో లేదు, అమలు పరచలేదు ఇంకా. ఇది రైతు భరోసా 12,000 రూపాయలు ఎకరానికి, అలాగే కౌలు రైతుకు 12,000 రూపాయలు సంవత్సరానికి. ఏమి అమలు కావట్లేదని చెప్తున్నారు. అంటే మేము చూస్తున్నామని చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ అమలు పరిచే బాధ్యత ఎవరిది? ప్రభుత్వాన్ని. అమలు చేయించే బాధ్యత ఎవరిది?